హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కన్నా 45. సో ఇప్పుడు మేమైతే మరియాగిరి యాత్రకి అయితే వెళ్తున్నాము. సో ఈ లొకేషన్ వచ్చేసి వెరగటం దగ్గర వెంకమ్మ చెరువు కొండపైన అయితే జరుగుతుంది. సో ఈ జాతర అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి 30 లేకపోతే 31లోన జరుగుతుంది అనమాట. సో మేమైతే ఆ జాతరకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేమైతే వెరగటం గ్రామంలో అయితే ఎంటర్ అయ్యాము. సో ఈ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే మా ఊరు నుంచి ఎవరైనా షాపింగ్ చేయాలంటే ఈ గ్రామానికి అయితే వస్తూ ఉంటాము. బట్టల షాపింగ్ కానీ ఏదైనా పర్లేదు, ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసాము. అసలు ఇదే మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే పాలకొండకి అయితే వెళ్ళిపోతాము డైరెక్ట్గా. ఇది వచ్చేసి వెంకమ్మ చెరువు, చాలా పెద్దగా అయితే ఉంది. సో ఈ చెరువు ఎందుకు నిర్మించారంటే నీళ్ళు అక్కడ కూడిపెట్టేసి వాళ్ళ పొలాలకి వాళ్ళు పండించే పంటలకి అయితే వాడుతూ ఉంటారు. ఇప్పుడు మేమైతే యాత్రకైతే వచ్చేసాము. సో లోపలికి వెళ్ళాలంటే ముందు బండి పార్క్ చేయాలి కాబట్టి మేము ఇంకా పార్కింగ్ ప్లేస్లో అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఈ జాతర అనేది చాలా గ్రాండ్గా అయితే జరుపుతారు కాబట్టి చాలామంది జనాలు వస్తారనేసి ముందునే ఈ పార్కింగ్ ఏరియా అనేది రెడీ చేశారు. ఈ పార్కింగ్ ఏరియాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి అయితే కొంతమంది పోలీసులు ఇక్కడ ఉన్నారు. ఇది వచ్చేసి జాతరకి ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. సో ఇక్కడ వరుస పెట్టి బెగ్గర్స్ అయితే ఉన్నారు. సో సాయం చేసే వాళ్ళకి రైస్ లేకపోతే డబ్బులు ఇస్తారు. తిండి పదార్థాలు మరియు ఆడవాళ్ళు కావాల్సిన గాజులు అవన్నీ సామాన్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇది వచ్చేసి కొండపైకి వెళ్ళడానికి ఎంట్రన్స్. సో ఇక్కడ దైవ దర్శనం అనేది ఇక్కడ చేస్తారు. కొండపైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయి. సో నడిచి వెళ్తున్నాము. ఇక్కడ చర్చి లోపలికి వెళ్ళడానికి అవతల నుంచి ఇవతల వరకు అయితే లైన్ అయితే కట్టారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరూ ఇక్కడ దర్శనం చేసిన తర్వాత ఆ కొండపైనకి అయితే వెళ్తారు. ఆ కొండపైన శిలువ అనేది నిర్మించారు. సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇక్కడ దర్శనం చేసిన తర్వాత ఆ శిలువకి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దారిలోని ఇలాంటి శిల్పాలు బోల్డ్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో వాళ్ళు తీసుకొచ్చిన దీపాలన్నీ అక్కడ వెలిగించి ఒక్కొక్కటిగా ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసి మళ్ళీ కిందికైతే వెళ్తారు. ఇక్కడ దర్శనం అయిన తర్వాత ఈ ప్లేస్కి అయితే వస్తారు. ఈ హాల్ కట్టించింది ఈ ప్రజల కోసమే. సో ఈ జాతర జరిగేటప్పుడు పెద్ద పెద్ద ఫాదర్లు వచ్చి ఇక్కడ ప్రార్థన అనేది చేస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ మొక్కు తీర్చుకోవడానికి గుండె అయితే చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ యాత్ర జరిగేటప్పుడు పెద్ద పెద్ద ఫాదర్లు వచ్చి ఇక్కడ ప్రార్థన అయితే చేస్తారు. యాత్ర జరిగేటప్పుడు జనాలు అయితే రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ యాత్ర సంవత్సరానికి ఒక్కసారి జరిగిన చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. మేమైతే ఈ యాత్రకు వచ్చి చాలా బాగా సరదాగా అయితే ఎంజాయ్ చేసేసాం. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.